ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. ఒక గ్రామాన్ని కాపాడేందుకు ఉగ్రరూపం దాల్చిన పెద్దమ్మ అమ్మవారి అసలు కథ మీకు తెలుసా? ఆమె కోపం వెనుక దాగి ఉన్న భక్తి రహస్యం తెలుసుకుంటే మీకు గగుర్పొడుస్తుంది. డబుల్ కొటేషన్. గ్రామంలో కష్టాలు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రజలు బాధలో ఉంటారు. గ్రామంలో కష్టాలు. రాములు, అయ్యో, ఈసారి కూడా వర్షాలు పడలేదు. పంటలు అన్నీ ఎండిపోయాయి. గ్రామంలో కష్టాలు. గ్రామస్థుడు ఒకటి. పశువులు కూడా చనిపోతున్నాయి. రాములన్నా, గ్రామం మీద ఏదో శాపం పడింది. గ్రామంలో కష్టాలు. లక్ష్మి, పిల్లలకు జ్వరం తగ్గడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గ్రామంలో కష్టాలు. లక్ష్మయ్య, దేవుడే మనల్ని కాపాడాలి. పెద్దమ్మ తల్లి దర్శనం. రాత్రి లక్ష్మయ్య నిద్రలో ఉంటాడు. అకస్మాత్తుగా ప్రకాశం కనిపిస్తుంది. పెద్దమ్మ తల్లి దర్శనం. పెద్దమ్మ తల్లి, లక్ష్మయ్య. పెద్దమ్మ తల్లి దర్శనం. లక్ష్మయ్య, ఎవరు మీరు? ఈ దివ్య కాంతి ఏమిటి? పెద్దమ్మ తల్లి దర్శనం. పెద్దమ్మ తల్లి, నేనే మీ గ్రామ రక్షకురాలు పెద్దమ్మను. అడవిలోని వేపచెట్టు క్రింద నా శిలారూపముంది. నన్ను ప్రతిష్ఠించి పూజిస్తే మీ గ్రామం కష్టాల నుంచి బయటపడుతుంది. పెద్దమ్మ తల్లి దర్శనం. లక్ష్మయ్య, తల్లి, మా గ్రామాన్ని కాపాడమ్మా. కాంతి మాయమవుతుంది. గ్రామస్థులకు సమాచారం. ఉదయం గ్రామంలో అందరూ చేరుతారు. గ్రామస్థులకు సమాచారం. లక్ష్మయ్య, నిన్న రాత్రి పెద్దమ్మ తల్లి నాకు దర్శనమిచ్చింది. గ్రామస్థులకు సమాచారం. గ్రామస్థుడు 2. ఏమన్నారు తల్లి? గ్రామస్థులకు సమాచారం. లక్ష్మయ్య, అడవిలో వేపచెట్టు క్రింద ఆమె విగ్రహం ఉందన్నారు. ఆలయం కట్టమన్నారు. గ్రామస్థులకు సమాచారం. రాములు, ఇది అమ్మవారి సంకేతం కావచ్చు. వెంటనే వెళ్దాం. విగ్రహం కనుగొనడం. అడవిలో గ్రామస్థులు వెతుకుతుంటారు. విగ్రహం కనుగొనడం. గ్రామస్థుడు 1. అయ్యో చూడండి, ఇక్కడ ఒక శిలారూపం ఉంది. విగ్రహం కనుగొనడం. లక్ష్మి, ఇది నిజంగానే అమ్మవారి విగ్రహం. విగ్రహం కనుగొనడం. అందరూ జై పెద్దమ్మ తల్లి. ఆలయ నిర్మాణం. గ్రామంలో చిన్న ఆలయం నిర్మిస్తారు. ఆలయ నిర్మాణం. రాములు, ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లికి జాతర చేస్తాం. ఆలయ నిర్మాణం. గ్రామస్థుడు 2. బోనాలు సమర్పిస్తాం. డప్పులు మోగిస్తాం. ఆలయ నిర్మాణం. లక్ష్మయ్య, అమ్మవారి ఆశీర్వాదంతో మన గ్రామం సుభిక్షంగా మారుతుంది. చివరి సన్నివేశం. వర్షం పడుతుంది. ప్రజలు ఆనందంగా ఉంటారు. చివరి సన్నివేశం. గ్రామస్థులు, పెద్దమ్మ తల్లి మహిమే ఇది. చివరి సన్నివేశం. అందరూ కలిసి జై పెద్దమ్మ తల్లి. డబుల్ కొటేషన్.